అంటే ఒకటి పోతే కానీ నీకేం రాదు, ఈ లోకం మనది కాదు, బాధపడతాయి కానీ బాధపడలేదనుకుంటున్నా. అధికార దాహంతో, కుల దాహంతో, ఆడాడు ఆడంతాడు బతికంత ఆడు చెప్తే ఏవో పిచ్చి పిచ్చి మాటలన్నీ. ఎందుకంటే దేవుడు సామాన్యమైన వాడు కాదు. నేను కొట్టడో తిట్టడో ఏం చేయడు ఆయన. మాస్టర్ గారు కూడా నేను ఒక్క మాట కూడా అండవు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ ఏసు రక్తమే చేయం. నేనున్నా, నన్ను తిట్టు, నా మీద లేనిపోని అని మాట్లాడి నేనేం మాట్లాడినా. నా పని ఎదురు చేసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, నా పని దేవుడు అప్పగించిన పని. కష్టమైన నష్టమైన ఎంతైనా అవమానమైనా భరించాలి నేనే. ఇప్పుడు దేవుని కొరకు భరించడానికి అన్నిటికీ సిద్ధపడి ఉన్నవాడు నేను. నువ్వు ఇంకా సిద్ధపడాలేమో, రెడీ అవ్వాలేమో, నేను రెడీగా ఉన్నానండి. అన్నిటికీ సిద్ధపడి తెగించున్నవాడు నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దైవజనుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాడు. ఆ వచ్చిన విశ్వాసులేమో, పాటగారు కళ్ళు మూసి ప్రార్థన, విశ్వాసులు ఏం చేస్తారు? కళ్ళు తెరిచి సహోదరు ఏం చేస్తుంది, సహోదరు ఆవిడ ఏం చేరుకొచ్చింది, ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ పొందలేదా, ఇప్పుడు సిట్టు కొట్టుకుందా, ఎక్కడికి ఉన్నది, ఏ షాపులో ఉందా, ఈ పనికి మళ్ళీ ఆలోచన అన్ని మాస్టర్ గారు మౌనంగా ఉన్నాడు. సంఘమేమో జాగ్రత్తగా గోడలకి ఎవరు వస్తారని, ఎక్కడ ముందు దెబ్బ వెళతాని, ఫస్ట్ కొట్టిన దెబ్బ గట్టి తగ్గుతుంది కదా, అది ఫాస్ట్ గా తగిలిందని ఇబ్బంది లేకుండా పోతుంది. ఇలా గోడలకి దేవుడు ఊరుకుంటాడండి. తావుకుడు మంటి మీద చేయనిస్తాడు దేవుడు. ఒకవేళ వేస్తే అది దేవుడు చెప్తూనే ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారు నిజాయితీగా దేవుని సన్నిధిలో నిలబడ్డారు, వాక్యం దగ్గర నిలబడ్డారు. ఈరోజు నేను కూడా అలాగే నిలబడ్డాను. నేను ఈరోజు నన్ను ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది కాదు, నాకు అసలు ఇబ్బంది ఏం లేదు. నేను ఎవరి గురించి ఎక్కువ ఆలోచించున్నాను. నేను ఎవరి గురించి ఆలోచిస్తానంటే వాక్యం, నేను వాక్యం ఎలా చెప్పాలో, వారికి వాక్యం ఎలా బోధించాలని ఆలోచన చేస్తాను. కానీ ఎవరు వదిలిపోతున్నారా, ఎవరు నన్ను పోతారా, ఎవరైనా ఏమైనా ఇస్తారేమో, అది ఏదైనా నేను బ్రతకడానికి ఏమైనా తెస్తారేమో ఆలోచన నాకు. సంఘం బాగా పెరిగిపోవాలి, పెద్ద సంఘం అయిపోవాలా, ఊర్లో గొప్పోడి కింద అనాలని నేను ఎప్పటికీ ఆలోచన చేయను. దేవుడు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే సైలెంట్. దేవుడు భోజనం పెట్టడానికి తింటాం, ఏదైనా ప్రశాంతంగా పడుకుంటాం. అంతకు మించిన ఆలోచన ఎవరి మీద ఆధారపడ్డాం? ఇప్పుడు ఎవరికి నాకు వాగ్దానం చేశాడు? దేవుడే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చుకునేది ఎవరు? ఇప్పుడు దేవుడే నెరవేర్చుకుంది కాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మన్నింపబడే క్రైస్తవుడిగా ఉండాలి. ఇప్పుడు మంట నీలో రావాలి. ఈ మంట నీలో రావాలంటే మోకాళ్ళ జీవితంలో నీలోనికి రావాలి, ప్రార్థన జీవితం రావాలి. సంఘంలో ఏముండాలి? ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఒకరి ఎడల ఒకరు